ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కతిందాం పిల్లల కోసం. ముందు కాలంలో అమ్మమ్మలు నానమ్మలు పెద్దలు పిల్లలను కూసుండబెట్టి కథలు చెప్తుంటే ఊకొడుతూ వినేటోళ్ళు. ఇప్పుడు కూడా ఆ కాలం నాటి కథలను వినాలనుకుంటున్నారా? అయితే మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగానే ఇయ్యల్ల నాగశేషుడు పడమట రాజు కథ ఇంటారు. కథ చెప్తారు కత్తి గంగమ్మ. నది తీరాన పెద్ద బారాయి నూతి ఉంటుంది అన్నమాట. అయితే ఆ నూతి ఉంటే ఆ నూతిలా 7 పడగల నాగశేషుడు ఉంటాడు. ఈ పడమట రాజులకు ఒక రాజుకు కాన్పుండది. కాన్పుండకుంటలకే అట్లనే వాళ్ళు భార్యాభర్తలు ఉంటారు. భార్యాభర్తలు ఉండంగా ఆ ఊళ్ళో ఒక అతీతుడైన పంతులు ఉంటాడు. పంతులు ఉంటేలకే ఆ పంతులు ఏం చేస్తాడంటే రోజు 4 ఊళ్ళు అడుక్కొని రాలా. రోజు 4 ఊళ్ళు అడిగినా అతనికి సిట్టడే పిండి కావచ్చు. సిట్టడే పిండి అయితే 5 అతనికి పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఈ పంతులకు రోజు దేలా అదే పిండిని అంబలు కాయాలా పెట్టాలగా. అట్టనే దినం గడుస్తున్నది. అట్టనే గడంగా అయ్యో దేవా నేను ఎన్ని ఊళ్ళు అడిగినా కానీ 4 ఊళ్ళు అడిగినా సిట్టడే పిండి అవుతున్నది నాకు, నేను ఎంతకు పిల్లల్ని పోషించాలా. అట్లనే అనుకుంటా ఉండంగా ఒకరోజు పెద్దది రేంజెట్టు ఉంటుంది. ఆ రేంజెట్టు కింద పండి ఆ పంతులు ఆలోచిస్తున్నాడు. ఏమని, నేను ఎన్నిళ్ళు అడిగినా నాకు సిట్టడే పిండి రావట్టే భగవంతా, నేను ఎట్లా బతికియాలా నా పిల్లల్ని అనుకుంటా చేరంగా ఇట్లా రేంజెట్టుకు నిండగా రేణిగాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయి. ఆ రేణి పండ్లు తీసుకుంటా రోజు ఏం చేస్తాడు, 4 ఇద్దాలు వేరిండు, ఆ జోలిలో పోసుకున్నాడు. ఇంటికి తీసుకొని వచ్చిండు. ఇంటికి తీసుకొని వచ్చేటలకే రోజు రేణి పండ్లు పిల్లలకు పెడితే కడుపు నిండుతుందా? పిసయ్యా నువ్వు ఎట్లాగి రేణి పండ్లు ఎరకొచ్చినవని అంటే ఆమె ఏమంటుంది కదా భార్య, పోని మరి రాజుల కంటే బాగా ఇష్టం ఈ రేణి పండ్లు అని ఆ రేణి పండ్ల గుళ్ళు ఎత్తుకొని పోయి ఆ రాజు ఇంటికి పోయి రాజు పెండ్లంకు వస్తుంది. అయ్యవ్వ నువ్వు ఎంత చక్కని రేణి పండ్లు తెచ్చినవే అమ్మ, రోజు తీసుకురా, రోజు జొన్లు పప్పు బియ్యము నీకు పెడతాము అని ఆమె రాజు భార్య చెప్తుంది. రాజు భార్య ఎప్పటికి అట్లనే రోజు దేలా తినాలా, రోజు దేలా కొండబోయాలకి ఇయ్యాలా, ఆ జొన్లు తెచ్చుకోవాలా, అంబలు కాసుకోవాలా, తినాలా, ఉండాలి వాళ్ళు ఈ పంతులోళ్ళు. అట్లనే ఉండంగా చెట్టుకు రేణి వల్ల అయిపోతాయి. ఇక ఎట్లా ఆ చెట్టుకుని 4, 5. అయితే ఈ బారాయి నూతిలో ఉన్న 7 చిరుసల నాగశేషుడు ఏం చెప్తాడు కదా, అయ్యో ఈ పంతులకు బాధనే ఉన్నది, మర్రా అటు ఆ రాజుకు కూడా ఎంతో పుణ్యాత్ముడుగా నెలకు కానిపలేదు, మరి నీకు ఇదే సమయం నాది అని 7 కల్లాలేలుముతో నాగశేషుడు వండి ఉన్నాడు ఆ రేంజెట్టుకి. పండింటలకే అయ్యో ఎట్లాగా గింత పెద్ద 7 కల్లాలేలుముతో వండిన్నది నాగశేషుడు, నేను ఎట్లా పోయి రేణి వన్ లేరాల. ఆ పంతులు చూసిండాగా ఆ పంతులకు అంత అట్లనే పాప 3 సచ్చి పడిపోతాడు. పడిపోయేటలకే అప్పుడు నాగేంద్రుడు ఏమంటాడు కదా, ఓ పంతులయ్యా నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు కానీ నీ కష్టం చూడలేకనే నేను వచ్చి పన్నాయిడా, నువ్వు లేవు అని లేపుతాడు. ఇక లేపంగానే అంత నీటికి వస్తేనే నీ కష్టాలు తీరుతాయని అంటే, ఇంత దండి 7 కల్లాలేలుముతో వండినవు నాగశేషుడా, నేను నిన్ను ఎట్లెత్తుకొని పోగలను, నేను చూస్తేనే నాకు భయం పడుతున్నది అంటే, అది కాదు పిసోడా, నువ్వు గంగా నదికి పోయి తానం చేసి నువ్వు వచ్చే వరకు నేను చిటికనీళ్ళ దొడ్డుతోని సన్నమై ఉంటా, నీ జోలెలు వేసుకొని నెత్తి మీద ఎత్తుకొని నీ ఇంటికి తీసుకొని పో అని నాగశేషుడు చెప్తాడు. నాగశేషుడు చెప్పంగానే అతడు అంత పాపము గంగా నదికి పోయి తానం చేసి తడి బట్టలతోని ఆ పంతులు ఈ చెట్టు కాడికి వచ్చేయ. ఆ చెట్టులకే చిటికనీళ్ళ దొడ్డుతోని అయిండు. ఆ చెట్టు కింద కూర్చుండి ఉన్నాడు ఈ నాగశేషుడు ఉంటేలకి అంత జోలెలు తీసుకొని వేసుకొని నెత్తి మీద ఎత్తుకొని ఇంటికి వస్తాడు. భార్య అంటది ఎట్లన్నా ఇయ్యాల కూడా మా అయ్య ఇంకా సోవ గుల్లేడు రేణి వాళ్ళు తెస్తాడు అచ్చుగా అని అమ్మ చూసుకుంటా ఏరుతున్నది. వాళ్ళు ఈ పంతులు భార్య ఏమై ఉత్తే జోలే పట్టుకొని వత్తివి అని అంటేలకే పిసదానా ఆడ పెద్దగా 7 కల్లాలేలుముతో నాగశేషుడు వండిండే. అతడు మన ఇంటికి వస్తా అన్నాడు. ఇక చిటికనీళ్ళ దొడ్డు అయిండు, నేను ఎత్తుకొని వచ్చిన. ఎంత పని చేస్తేవి, మనకు 5 పిల్లగాళ్ళు, మనకు గుడిచిన్నది గింత, నిన్ను కుడుతుందో నన్ను కుడుతుందో వాళ్ళని కుడుతుందో ఈ సంజంతు అంటేలకి ఏమన్నా కానీ అతడు అత్త అని అన్నాడు. నేను పట్టుకొని వచ్చిన అనేసరికి అంత తెల్లందాకా పెళ్ళమ్మవాడు పిల్లలకు కావాలి కాసుకుంటా వంటలు ఏమో మరి అందుకెళ్ళి లేచి వచ్చి కుడుతుంది ఏమో. ఇక బాయి పొద్దుగల లేస్తుంది, నీళ్ళు జల్లేస్తుంది, పోయి ఆ జోలే పోయి తీస్తుంది. తీసేటల్లకే అట్ట చెక మెరుస్తున్నది ఓమనాల పేరు.
అవ్వలయ్య ఎంత చక్కదన బొమ్మనాల పేరున్నది, వేసుకోమరిగా అతడు మన ఇంటికి అత్త అన్నాడుగా, బంగారు పేరైంది, వేసుకోమరి అని ఈ పంతులు భార్యని అంటున్నాడు. పంతుల్ని అంటేలకి ఆమె ఏమంటది కదా, నువ్వు నలుగుళ్ళు అడక్కచ్చటోనివి ఏ దొంగతనం చేసిండు అని అనుకుంటాను, నేను ఎట్లా వేసుకోవాలా? అది కాదు కానీ రాజులకు ఇసుంటి వమనాల పేర్లు అంటే ఎంతో ఇష్టం, మరి రాజు భార్యకు కొండపోయి ఇస్తా అని ఆమె తీసుకొని రాజు పెళ్ళంతాడికి వస్తుంది. నచ్చిగా ఆమెను ఏమంటది, అమ్మా ఇగో మరి మా అయ్య తెచ్చిండు మా పంతులు, ఇక వమనాల పేరు తీసుకొచ్చిండు, మరి తీసుకోమని నువ్వు అంటేలకే అంత వమనాల పేరు ఆమె చూస్తుంది. అవ్వాలి ఇవి ఇంత చక్కని చేతేడలేదు, ఇది ఇంత దండి మెరుస్తున్నది అని అంత అప్పుడే రాజుని పిలుస్తుంది. ఇక రాజుని పిలిచి, ఓ రాజా నాకు మాత్రం ఈ పంతులు భార్య తెచ్చింది, ఈ వమనాల పేరు నాకు గానే పడుతుంది అంటేలకే, అరే మనకేం తక్కువన్నది, ఎంత అంటే అంత కూడా పోయి చేయించుకోవచ్చు పిసదానా, పాపం ఆమెకు బీదరాలు తాటికెళ్ళి తీసుకుంటా అంటున్నాం, ఏ లేక నాకు ఈ చేత బోలు వెయ్యలు నాకు ఇది గానే పడుతుంది అని ఆమె అంటది. అంటేలకే నీ ఇష్టం మరి తీసుకో అని అంటేలకే తీసుకున్నాడు. ఇక ఆమె ఏమన్నది, ఆరేలు మోరేలు ముత్యాలు పగడాలు అన్నీ ఆమెకు పోసిచ్చింది. పోసిచ్చి తీసుకున్నది. తీసుకొని రోజు ఇక అంతా తానం చెయ్యంగా తీయాలా, చిలుకు కొయ్యకు తలిగేయాలా, తానం చేసి రాలా, మర్ర తీసుకొని వేసుకోవాలి. అట్లనే నడుస్తున్నది. నడంగా ఒక రోజు ఏం చేస్తుంది, ఆమె చిలుకు కొయ్యకు తలిగేస్తుంది, తానం చేస్తుంది రాజు భార్య. అంత ఆమెకు మతి ఉండదు. ఇక మతి ఉండకుంటేలకే పోయి అంత వంట బింట చేసుకుంటే ఏటలకి చిలుకు కొయ్యకున్న వమనాల పేరు బంగాయిలో వచ్చి పడి పిల్లడయి ఉంగ్యావ అని ఏడుస్తున్నాడు. మా ఇంటికాడ ఉంగ్యావ అని ఏడుస్తున్నాడు పిల్లని బంగాయిలో. మరి ఆమె ఆ వంట చేసేది ఉరుకు తచ్చి సుత్తలకి పిల్లడు చక్క అని పిల్లడు ఉన్నాడు. అవ్వాల ఏం చక్కని పిల్లడు ఉన్నాడు, రాజా మనకు కొడుకు పుట్టిండు, గిట్లయితే గిట్లా అని అంటే మరి పోనిగా మంచిగా అయింది మనకు పిల్లలు లేని దానికి అని అంతగా ఇంకేం తలగొంగు కట్టింది. రాజుకు కొడుకు పుట్టిండు అనిగా ఊరంతగా సప్పుడాయేగా. ఊరంతా సప్పుడు అయిన తర్వాత పిల్లనికి నామకరణ వేయాలి కదా. మరి పంతుల్ని పిలుద్దామని అంత పంచాంగం చూపెట్టేటలకే పిల్లని పేరు ఈరయ్య అని పెట్టుండి అనే పంతులు చెప్పేయ. ఈ కథ ఇట్లా ఉండంగా ఈ వ్రతానికి 6 బీడలు, వ్రతానికి 6 బీడలు అయిటలకే మర్ర అలా భార్య నీళ్ళు పోసుకున్నది, నీళ్ళు గర్భిణిగా. అయితే ఇక అతడు ఏమని శబ్దం చేస్తున్నాడు కదా, ఇగో బాయి మరి రాజు భార్యనైతే నీళ్ళు పోసుకోకపోయా చేయకపోయా చక్కని కొడుకు పుట్టిండు, నాకు కూడా ఇప్పుడు కొడుకు పుడితేనే నువ్వు ఇంట్లో ఉంటావు, లేకుంటే ఆ పుట్టిన పోరి నిన్ను తీసి నేను గోడకు కొడతా, నాకు ఇప్పుడు కొడుకుగానే పడుతుందని ఈ వ్రతాన్ని అంటున్నాడు. అయ్యో రామా నాకు ఇదేం కష్టం వచ్చా గురుదేవ అని ఆమె అంటున్నది. భగవంత నేనేం పాపం చేత్తిని మరి అని అంటేలకే ఆమె అంట అట్లనే పొద్దున్న నిండేనా ఆమె డెలివరీ అయ్యాగా. అంటేలకే మంతర్సానికి చెప్పింది గిట్ట తర్వాయని అని అంటేలకే అయిందంటే బిడ్డనే పుట్టే మర్ర. అయ్యో నా భర్తనైతే ఉంచ అన్నాడు, నా బిడ్డని నన్ను కొడతానే అన్నాడు, మరి ఎట్లా అమ్మా నువ్వు ఒక నక్కన్న తల్లి తీరు మంతర్సానికి చెప్తున్నది. చెప్తే మంతర్సాని అంటది, పిసదానా నేను చెప్పిన ఈగరం నువ్వు విను, ఆ పిల్లకు మగ డ్రెస్ వేయు, మర్రా అట్లనే నాకు మగ కొడుకు పుట్టిననే చెప్పు అంటేలకి ఇక వ్రతానికి కొడుకు పుట్టిండు ఊరంతా పుదకాయగా. అంటేలకి అంత ఆమెది కూడా కానీ పేరు పెట్టాలి కదా. మర్రా పంతుల్ని పిలిపించి అంత జలమనామని చూపెట్టిలి. మరి పంతులకి చెప్పిలి, మహారాజా నువ్వు మాత్రం ఆడపిల్ల అని చెప్పకు అంటే, సరే మరి చెప్ప మరి ఆమె మరి ఏం పేరు అని అంటే లాలా అని పెట్టుంది, ఈ పిల్ల పేరు లాలా అని పెట్టుంది అని అంటేలకి అంత అట్లనే ఇక గడిచేగా. అయితే ఈ రాజు కొడుకు వీర ఈ ప్రతాని బిడ్డ లాలా వీళ్ళు రోజు బడికి పోలేగా, ఇద్దరు కలిసి బడికి పోలేగా సక్కానము ఇద్దరు ఒక్కటే పని పోలే. ఆ ఒక్కరోజు ఏమైందంటలకే లాలానేమో ముందు పోయింది, ఈరానేమో వెనక్కెళ్ళిపోయింది. పోయేసరికెళ్ళకే ఆమెకు నిద్ర సొక్క వచ్చి అప్పటికి ఓళ్ళు రాలే బడిలకు. వాళ్ళు రాకుంటేలక గాలి వచ్చి బట్టలన్నాయి మీదికి లేచిపోయేటలకే ఈ ఈర కిటికీలకెళ్ళి చూస్తున్నాడు. కిటికీలకెళ్ళి చూసి ఈర ఏమంటాడు గారు, అరే లాలని నేను ఇన్ని రోజులు మగపిల్లడు అనుకున్నా, ఆడపిల్లను మరి ఇలా ఇళ్ళకు బడిలకు వచ్చిన వాళ్ళు అందరూ చూసిలంటే ఎంత అపమానం అని ఈర ఏం చేస్తున్నాడు, రాయి పట్టుకుంటా కిటికీలకెళ్ళి వేస్తున్నాడు. కిటికీలకెళ్ళి రాయి పట్టేయంగానే ఒక్కడే ఉలికిపడి లేచింది వాళ్ళు లాల. అవ్వా నా ఎంత పని అయిపోయి ఈర చూసిండు నన్ను నాడిపిల్ల అని. నువ్వు మేడిస్టలకే
అప్పుడు ఈర ఏమంటాడు కదా, ఓ లాల మే వాళ్ళకు తెలియద్దు, ఇటు మా వాళ్ళకు తెలియద్దు, మరి మనకు పట్టినంత ధనదైవము తీసుకొని మనం ఇద్దరం ఎటన్నీ వెళ్ళిపోదాం, నువ్వొక గుర్రం నేనొక గుర్రం, మరి ఈరింటికి పోతున్నా అని నువ్వు చెప్పు, లాలింటికి పోతున్నా అని నేను చెప్తా, అటు నీ తల్లిదండ్రికి తెలియద్దు ఇటు నా తల్లిదండ్రికి తెలియద్దా అని చెప్తాడు. ఇక ఈర చెప్పంగానే అంత ఇలా అలా అంటదా, మరి కరెక్టే మరి అని అంత వాళ్ళిద్దరు అంత రాత్రికి ఇలా పట్టేంత తీసుకొని మంచికొక గుర్రం వేసుకొని ఈ లాల ఈర ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోంగగా పోంగ ఒక ఊరుకు పోంగని ఆ ఊళ్ళే పొద్దు పోతుంది వాళ్ళకు. పొద్దు పోయేటోళ్ళకే మరి ఇక లాల మన మీద ఉందాంగా, మరి అయితే అయ్యానని అంతగాడ గుర్రాలు ఇడిచిలి ఉన్నలిగా ఉండేసరికి వాళ్ళు ఏం చేస్తాడు ఈర, మరి మనకు తింతందుకు గాల కదగా, నేను ఊళ్ళకి పోయి ఏమన్నా సామాన్ తీసుకొత్తగా మనకు పట్టినది తేపో మరి అనగానే అంత ఈర ఊళ్ళకి వస్తాడు. ఆ ఊళ్ళే ఒకటి తమ్మల్ల ముసలిది ఉంటుంది, అది మాయల మంత్రాలదిగా. ఈ పిల్లడ చక్కనోడు ఉండేసరికి వాళ్ళు ఏం చేస్తారు, సామాన్ అంతా కొంటాడు. ఇక అయ్యి నీ ఏ ఊరిదేవు కానీ మరి రాజుల పిండం ఉన్నట్టున్నది నీదని అంటే, ఆవమ్మ మేము ఇట్లా వచ్చినాము ఊరావతలు ఉన్నామని చెప్తాడు. ఇక అన్నీ తీసుకుంటాడు, పట్టిన వస్తువులన్నీ తీసుకొని ఇస్తాడు, మతి మరుస్తాడు ఈర. మతి మరిచి ఆయనతో అమ్మ నాకు అన్ని ఇచ్చినావు కానీ నాకు ఇస్తాలు రియ్యలేదు, మరి నాకు ఇస్తాలు రియ్యానని అంటేలకే అది ఏం చేస్తుంది, పిల్లని మీద మనసు పడుతుంది. వాళ్ళు తమ్మలది ముసలిది మనసు పడి ఏమంటుంది, రా ఈ 7 గైన్లు అవతలికి అత్తివంటే ఇస్తా అని ఆయనతో పిల్లడు నమ్మి పోతాడు. ఇక పోయేసరికి పోంగ అంత ఇంకేం 7 గైన్లు దాటిండా ఆ పిల్లని గొర్రెపోటీ ఎత్తది. వాళ్ళు తమ్మల ముసలి ఎత్తలకి ఇక పాపం లాల చూస్తుంది. ఇక పొద్దు ఆయా ఇంకా వస్తలేరు, ఇది వరకు వస్తలో ఏమో తెలియదు అని ఇక చూసి పిల్ల ఏడుస్తుంది. అట్లనే వంటది. తెల్లారటలకి పొద్దు పొడిచేయగా పొద్దు పడంగానే నేను ఊళ్ళోనైతే వచ్చి చూస్తా ఆడున్నాడు అనేసరికి అంత పాపం పొద్దుగా వెళ్ళేటలకే వాళ్ళ ఊళ్ళో పులి భయం, రోజు ఒక్కళ్ళని మింగుతుందని. ఇక పులిని చంపిన వాళ్ళకు మాత్రం నా బిడ్డని ఇస్తా అని ప్రతిజ్ఞ చేసిండు వాళ్ళు ఈ రాజు ఆ ఊళ్ళే. ఇక పులి అడ్డాన్ని రాగానే పిల్ల ఏం చేస్తుంది, లాల ఆ పులిని చంపుతుంది. చంపి చెవులు అంత కళ్ళు తీసుకొని వెళ్తుంది. ఇక లాల వెళ్ళంగానే వాళ్ళ ఊళ్ళో సాకలోడు చూసి ఏమంటాడు కదా, ఎవరు రాజు బిడ్డని ఇస్తానే అన్నాడు. ఇదైతే చచ్చిపోయింది పులి. మరి దీని మీద నేనే రావు తెత్తేసి దీని కాళ్ళు కోసుకొని పోయాడు, కోసిన తలకాయలు కోసుకొని పోయింది నయం కదా. ఆడేం చేస్తాడు, పెద్ద గుండు పట్టి ఆ పులి మీద ఎత్తేస్తాడు. ఎత్తేసి ఆయనతో ఏం చేస్తాడు, ఆ కోసిన వీటినే కోసుకొని వస్తాడు. ఇక రాజుని అంటాడు, రాజా ఇగో నేను పులిని చంపిన, ఇగో ఆనవాళ్ళు తీసుకొని వచ్చిన అంటే లెక్కగా, అయ్యో రామ ఇది ఎంత అన్యాలమైపోయా, నాకు బట్టలు ఉతికే అతనికి నేను నా బిడ్డని ఇచ్చేటట్టాయే కొడుక, నేనేం చేయాలా కానీ అంతలో పడేది ఉన్నదంటే ఆ రాజు బిడ్డ ఏమంటదిగా, నాయన్న నీ మాట నేను ఇది ఇయ్యగాని మరి నేను కూడా ఒక మాట చెప్తా. మరి మన కొట్టాల ఉన్నది పాతల నాటి ముందటి నుంచి జామానది పెద్ద పాతది ఉన్నది, ముసాలైన ఏనగ ఉన్నది. ఆ ఏనగ మీద పూలదండ వేయు, అది ఓలకైతే కొండ వేస్తుంది, ఈ శాఖలోనికే వేయని నేను ఆనే చేసుకుంటా, ఓలకేస్తే అలాని చేసుకుంటా అని ఈ పిల్ల చెప్తుంది రాజు బిడ్డ. చెప్పేసరికి అంత ఏం చేస్తాడు, ఇక అది అంత దాన్ని పోతలు కొట్టలకెళ్ళి తెస్తాడు. ఇక ఏనగని తెచ్చి దానికి పూలమాల వేస్తాడు. ఇక ఇది ఉండవై నువ్వు ఓనికేస్తే నేను ఆనికి నా బిడ్డని ఇస్తా. అది ఊరంతా తిరిగిందే ఈ లాల మీద తెచ్చేస్తుంది. లాల ఇక మగోని బట్టల మిన్ని ఉన్నది, లాల మీద వేస్తుంది. లాల మీద వేస్తే లెక్క అంత ఇంకేమి, ఇతడు నా భర్త, నాయన్న నాకు ఇతడు నాకు భర్త అని అంటే లెక్క అంత ఇక లగ్గము అంత రాజులు చేసిరు. ఇక ఈ పిల్లకు ఈ లాలకు లగ్గం చేస్తే లెక్క ఇక ఎంత పని అయ్యా లగ్గం చేసిండ్రు. లగ్గం అయినాక కార్యక్రమం చేద్దామంటే ఆమె ఆడపిల్ల నేను ఆడపిల్లని, ఇది కరెక్ట్ కాదు అని గుర్రం వేసుకొని నేనైతే ఊరు తిరిగేస్తా మరి మామ అని లాల చెప్తుంది. గుర్రం వేసుకొని తిరుగుతాడు. ఇక తిరిగేటలకి తమ్మల్ల ముసల్దాని ఇంటికి రాగానే గుర్రం పడిపోతుంది. గుర్రం పడిపోయేటలకే ఈ ఈర మీదికున్నాడు బోకి బిచ్చ తీసుకొని ఆ బోకి బిచ్చ మీద రాసి ఆ గుర్రం కాళ్ళకాడ వారెత్తాడు. మరి లాల నేనైతే నేను సామానికి వచ్చినప్పుడు ఇది నన్ను గొర్రె పోటీ వేసుకొని ఇంట్లోనే పెట్టుకున్నది, నేను ఎటు పోలేదు, నేను ఈయనే ఉన్నా అని ఆ బోకి బిచ్చ మీద రాసి గుర్రం కాళ్ళ మీద వారెత్తలకి ఈ బిచ్చ ఎక్కడికి వెళ్ళవాడి అని తీసుకొని ఆ బిచ్చని తీసుకొని సాదేటలకి ఈ వెళ్ళాలా నా ఈరని ఇట్లా చేసిందని అన్నది. ఇంటికి పోయింది. ఇంటికి పోయి ఏమన్నది కదా, మామ మాత్రము మనం దీపావళి పండుగ చెయ్యాల, భోజనం పెట్టాలా, గోదా గొడ్డు మేకలు గొల్రు
అన్ని రాల గొర్రెకు గొర్రె మేత, మేకలకు మేక మేత, ఎడ్లకు ఎడ్ల మేత, ఏ వస్తువుకు అది మనుషులకు భోజనాలు పెట్టాలా. తిన్నోళ్ళు మాత్రము మేము తిని మేము పోతున్నామని చెప్పాలి. ఊళ్ళోకి వెళ్ళి ఏ మనిషి కూడా కదలద్దా అని ఇలా మామతో చెప్తుంది. చెప్పేటోళ్ళకే రాజులకు దీలే మేరకానంటే ఎప్పుడు మా తెస్తే అప్పుడే దీపావళి. ఇక వాళ్ళు దీపావళి పెట్టుకునే రాజు పెట్టుకున్నాడు. అందరికి దప్పు దాటిచ్చి ఇక మరి రాజు ఇంటికాడ దీపావళి చేస్తున్నాడు. అందరు పోయినాక రాలా గొడ్డు గోల్రు మేకలు అన్నీ రాజు ఇంటికే రావాలని పెట్టింది. ఇక అందరు అచ్చిలిగి తమ్మల ముసలిది రాకలేదు. మరి అందరు వచ్చిండ్లు కానీ మీ ఊళ్ళో తమ్మల ముసలిది రాకలేదు. దాన్ని తోలకరాపోన్లు అంటే జవాన్లు పోయి దాన్ని తోలుకొని వచ్చేటోళ్ళకి అది ఇక భోంచేసేగా నువ్వొక్కదానివి వచ్చినావు కానీ నీ ఇంట్లో వస్తున్నది తేలేదా అని అంటాడు. ఇలా అంటేలకి నా ఇంట్లో ఏం లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఒక్కదాన్నే తోలకొచ్చినంటే అది కాదు, ఉన్నది నీ ఇంట్లో గొర్రె ఉన్నది అని అంటది. గొర్రె ఉన్నది గొర్రెని దేపో అని అంటేలకి అది రాదు కానీ జవాన్లని పంపించాలని జవాన్లని పంపించిరి. జవాన్లని పంపించి అంత గొర్రెను గుంజుకొని వచ్చి దీనికి ఏమని అంటాడు. ఇక ఇలా ఈ గొర్రెని నువ్వు మనిషిని వేస్తేనే మంచిగా ఉన్నది, లేకుంటే మాత్రం నిన్ను చంపేస్తాం అని అంటలకే దాని మంత్రంతో మర్ర పిల్లని వేస్తుంది. పిల్లని వేయగానే చక్కనోడు ఇక అంత అవిగో అప్పుడు రాజుని ఏమంటది కదా, నానా నువ్వు నాకు తండ్రివే, చెల్లెకు తండ్రివే, నువ్వు ఇతడే నీ అల్లుడు, ఇప్పుడు మా ముగ్గురికి లగ్గం చెయ్యి అని అంటలకే సరే మరి బిడ్డ అని అప్పుడు అలా ముగ్గురికి లగ్గం చేస్తాడు. లగ్గం చేసేటలకి ఈ కుళ్ళుకు తంత్రాలే ఉంటాయి కదా, ఈడెట్లా ఇలా ఉంటాడు కదా, వీళ్ళతో ఎట్లా బతుకుతాడని ఇక అది ఏం చేస్తుంది, మర్ర ఇరకలు దాని వేషం వేసుకొని మర్ర పోతుంది. మర్ర పోయేటలకి అంత అట్లనే అల్లుగా ముగ్గురు మంచి కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ రాజు బిడ్డ ఈ లాలా ఈరా ఉండంగా ఇది ఏం చేస్తుంది, ఆయనతో మర్ర వేషం వేసుకొని పోయి మరి మీలైతే ఇద్దరు కలిసిమెలిసే ఉంటున్నారు కానీ అతని పేరు అసలైన పేరుని అడుగుంది అయితేనే నీకు కండి పెడతామని మీరు అడుగుంది, మీకు అయితేనే పిల్లలాతలు మీకు మంచిగా ఉంటుంది అని ఇది చెప్పేటలకే వీళ్ళుగా గట్టిగా అయ్యేటలకే వీళ్ళు అంతా పోయిండు. సభలకు పోయి ఈరా వచ్చిండు ఇంటికి. అరే అండలేదు పెట్టు లేరు, మీరు ఎక్కడోళ్ళు అక్కడ మోకాలు పెట్టుకొని ఉన్నారు, ఇట్లా ఎందుకు లేక నువ్వు అస్సలు పేరు నువ్వు పుట్టుకం పేరు చెప్తేనే నీకు తిండి పెడతాము, నీతోని మంచిగా ఉంటాం అని ఇలా అంటున్నది. ఆమె తడిపోయి ఆమెను అట్టన్నాడు, నా పేరు అవసరంగా నేను అవసరం లేనా మీకంటే, లేక మాకు పేరే కాల అని అంటే లెక్క ఇదేం అవస్థ అనిగా అతడు అనుకుంటున్నాడు. అయితే నా పేరే మీకు కాలా అని అనుకుంటే 7 కల్లాలేము మల్లె పువ్వులు తెచ్చి చల్లి ఎండి గిన్నెల ఎన్నె పైడి గిన్నెల పాలు పోసి పెట్టుండి అప్పుడు నేను వచ్చి చెప్తా మీకు నా పేరు అని అంత ఇతడు ఈరగా చెప్పేటలక 7 కల్లాలేము మల్లె పువ్వులు చల్లి ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు పోసింది. పోసి ఆయనగా ఆఖరికైతే అంటాడు, లాలా ఆమె అంటే ఆమెకు తండ్రి ఉన్నాడు, ఆమెది ఎట్లయినా ఏమే కానీ నీది చూసుకో, నా పేరు అడుగుతున్నావు నువ్వు, నేను అవసరం లేదు నా పేరు అవసరమా నీకు అన్నా కానీ లేక రాజా నాకు గానే పడుతుంది పేరే కాబడుతుంది అంటే సరే మరి పనిలే అని ఆ 7 కల్లాలేము పోయి నా పేరు నాగేంద్రుడు అని సరసరా ఎండి గిన్నెల ఎన్న ఆ పైడి గిన్నెల పాలు తాగుతాడు. ఆయనతో నాగశేషుడు అయి పోయి నూతిలో పోయి పోతాడు. ఇక అతడు అవ్వా ఎంత పని అయిపోయానది, నేను చెప్పంగినకపోతేనే ఇలా అలాగా చేతులు విసుకుంటుంది. అట్లనే ఉంటున్నది. ఇక అలా అదే ఊళ్ళే ఉంటున్నది. ఇక అట్లనే ఉండంగా ఒక రోజు ఆ నూతికాడికి ఒక పెద్ద మనుషులు ఇద్దరిగా ఆ నూతికాడికి వస్తలిగా వాళ్ళు ఎటో తిరిగి ఆ నూతికాడ వచ్చి పంటలేడు చల్లగా ఉన్నది, నెట్ట నిండా ఎండకు తిరిగి వచ్చినాం, మరి నీళ్ళ తలంకు వండుకుందామని ఆన్నే వండుకోగా అయితే ఏమవుతుందంటే ఇట్లనే ఉండంగా అది ఒక నాగేంద్రుడు వచ్చేమో మంచం వేస్తాడు, ఇంకొక నాగేంద్రుడు వచ్చేమో బట్ట వరుస్తాడు, ఇంకో నాగేంద్రుడు ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు తెచ్చి పెడతాడు. పెట్టంగానే ఆయన ఇతడు 7 శిరసల నాగశేషుడు వచ్చి, ఓ లాలా నా ఆత్మల్లా నేను కలిసిన కానీ నీదెట్లున్నదో ఏమని అని ఆ ఎండి గిన్నెల ఎన్న ఆ పైడి గిన్నెల పాలు తాగి పంటాడు. ఈ పాము గట్ల మాట్లాడే అని వాళ్ళు ముసలోళ్ళు అనుకుంటారు అన్నాడు. అంత తెల్లారే వాళ్ళు వాడికెళ్ళే ఊళ్ళకి పోదాంపా ఇక అని వస్తారు. ఇక రాగానే అంతా ఈ పిల్లది లాలా ఇంటికి వస్తారు. లాలా ఇంటికి వచ్చి, అవ్వా మాకు పొద్దువాయే మరి, నిన్న పొద్దువైందని ఆ నూతికాడ వన్నాము, ఇళ్ళ పొద్దువైంది ఏడికి వచ్చినాం, మరి మాకు జాగిస్తే ఇంత చోటు పంటామని అంటే, అయితే అయ్యా పండుకొని ఇన్నేముండుండి అని ఇలా అంటది.
లాలా అని అంత అన్నే ఉంచుకుంటుంది. అయితే ఈ పిల్ల కూడా ఏం చేస్తుంది లాలా, ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు పెట్టుకుంటుంది. పెట్టుకొని ఓ ఇరా ఎటు పోతివి ఏమో అని నన్ను ఒక్కదాన్ని వేసేసి నీ ఎండ్ల నువ్వు కలిసిపోతే నీ మందల నువ్వా అని ఆ ఎండ గిన్నెల ఎన్న ఆ పైడి గిన్నెల పాలు ఈ లాలా తాగుతుంది, తింటుంది. తినంగానే అంత ఏమవుతుందిగా వీళ్ళు ముసలోళ్ళు తింటారు కదా, ఆడనేమో నాగశేషుడు అట్లా అన్నాడు, ఈ పిల్లనేమో ఈడ ఇట్లా అంటున్నది, ఇదేం కథ అని అమ్మ మరి ఒక మాట అడుగుతాం నిన్ను, మరి ఆడ కూడా నూతికాడ బారాయి నూతికాడ పెద్ద నూతికాడ ఆడ కూడా గిట్లనే అన్నాడు. ఓ లాలా నా బలగంలో నేను కలిసినా కానీ నువ్వెట్లున్నావని ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు తాగి పండుకున్నాడు. మరి నువ్వు కూడా అట్లనే అంటున్నావు అని అంటలేకే, అవ్వా ఎంత పని చేసినా నాకు అతను జాడ చెప్పినావు, ఏన్నో ఏమో మరి నన్ను దోలకపండి నేను కూడా వస్తా ఆడికి అని ముసలోళ్ళ కాళ్ళు ఏళ్ళవాడు మొక్కుతున్నదిగా లాలా. మొక్కంగానే అంత పా కొడక ఏంటి కాళ్ళు మొక్కుతావు పానే అంత తోలుకొని పోయిలిగా. తోలుకొని పోగానే ఒక నాగశేషుడు వచ్చి మంచం వేసా, ఒక నాగశేషుడు వచ్చి పరుపు వేసా, ఒక నాగశేషుడు ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు తెచ్చి పెట్టిలి. 7 సిరిసిల నాగశేషుడు వచ్చి అతడు ఏమంటున్నాడు, ఓ లాలా నా బలగంలో నేను కలిసినా కానీ నువ్వేడున్నావా నీదెట్లున్నదా అని ఎండి గిన్నెలు ఎన్న తింటా అని పోయేటలకే ఈమె ఉరుకుతుంది. ఈరా అనుకుంటా పోయేటలకే అతడు 12 సిరిసిల నాగశేషుడు అతల అంటే ఈ నాగశేషుని తండ్రి. అయితే అప్పుడు ఏమంటాడు, అద్దద్దు ముట్టకు అమ్మ, ఎన్నో ఏండ్లకు నా కొడుకు నాకు కలిసిండు, 20 ఏండ్లకు నువ్వు ముడితివంటి భస్మం అయిపోతుంది, నువ్వు ముట్టకానా అని అంటాడు. అంటలకే మేడుస్తుంది, నాకు ఓళ్ళు లేరు గిట్లా అంటున్నావు నువ్వు అని ఆ నాగశేషుని 12 సిరిసిల నాగశేషుని ఇట్లా పబ్బతి పట్టుకొని నిలబడుతుంది. వాళ్ళు ఇలా అంటలకే నీకు ఏం కాల మరి ఏం కాల నువ్వు ఇంతగానో అడుగుతున్నావంటే, ఏం కాలంటే నేను అడిగిందైతే నువ్వు తప్పవు కదా, తప్పక ఇస్తావు కదా అంటే అవి ఇస్తా అని అంటేలకే అంత అడుగు మరి అని అతడు అంటాడు. ఇక 12 సిరిసిల నాగశేషుడు అంటాడు, నాకు ఓళ్ళు వద్దు కానీ నాకు ఇతడే కాల, నా ఈరనే కాల, నీ కొడుకే నాకు కాల అని అంటాడు. అంటేలకి అప్పుడు అంటాడు, అప్పుడెట్లా 7 కల్లాలేము మల్లె పువ్వులు చల్లి ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు పెట్టినవో అట్లనే పెట్టు వస్తాడు పో అని అంటాడు. అప్పుడే అంత 7 కల్లాలేము మల్లె పువ్వులు చల్లి ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు పోసి అంత పెట్టగానే నాగశేషుడు వస్తాడు. వచ్చి అంత ఎండి గిన్నెల ఎన్న పైడి గిన్నెల పాలు తాగి ఎప్పటోలే మనిషి అవుతాడు. మనిషి కాగానే వాళ్ళు ఇద్దరు కలుస్తారు. ఇక కలిసి అంత మర్ర వాళ్ళు ముగ్గురు ఈ రాజు బిడ్డ ఈ లాలా ముగ్గురు కలిస్తే వాళ్ళ దగ్గరికే వీళ్ళు ముగ్గురు కలిసి మా తల్లి దాంట్లో తటికి పోదాం పనులే అని 3 గుర్రాలు వేసుకొని ఆ పరమట రాజు ఇంటికి పోయి తల్లిదండ్రికి జరిగిన కథ చెప్పి, అమ్మ ఇప్పుడు నీకు కొడుకును 2 కోడళ్ళు మనమందరం కలిసి మంచిగా ఉందామని చెప్తాడు. ఇంతవరకు కథిందాం కార్యక్రమంలో నాగశేషుడు పడమట రాజు కథ ఇన్నరు. ఈ కథ చెప్పినది కత్తి గంగమ్మ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.